కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కావలి పట్టణంలోని వైకుంఠపురం వచ్చినప్పుడు ఇక్కడి అనపగుంట సమస్యను చెప్పారు. కావలి రైల్వే ట్రాక్ పడమర వైపు ఉన్న ప్రాంతాల మురుగునీరంతా ఈ అనపగుంటకు చేరి దుర్గంధ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్షాకాలంలో పంపు, బావులు, బోర్లకు కలుషిత నీరు వస్తున్నట్లు తెలిపారు. దీంతో నాడు ఇచ్చిన హామీ మేరకు అనపగుంటలో నీరంతా బయటకు తోడించి 20 లక్షల రూపాయల నిధులతో పూడిక తీయిస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దుర్గంధమైన ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించే వరకు ఇటుగా బాట ఓవైపు, మురుగునీరు నిలవలేకుండా మరోవైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. అడ్డం డ్రైన్ కూడా ఉంది సార్. మంచిది కాదు ఎక్కడ డ్రైన్ చాలా ఉంది సార్. ఇది క్రాసింగ్ సార్. రెండు పైపుల మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ క్రాసింగ్ ఉంది సార్. ఒళ్ళు కానీ ఇటు పోతుంటే తోలే ఒళ్ళు. ఏంటి మీకు సమస్య ఏంది? అప్పుడు మీ ఇక్కడ నీళ్లు, మురికి నీళ్ళు అన్ని ఊరుతున్నాయి అంటున్నాయి, ఇక్కడ కాదా? ఈ రోజున కావలిలోని వైకుంఠపురం ప్రాంతంలో ఈ రోజునటువంటి పనులని పరిశీలించేందుకు ఆనపగుంటని సందర్శించడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనపగుంట దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు రావటం, ఇక్కడ అంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అయినందువల్ల స్మెల్ రావటం, అందరి ఇళ్లలో బావుల్లోకి నీళ్లు ఇనికేటప్పుడు సీపేజ్ వాటర్ అంతా కూడా నల్లగా రావటం, వాళ్ళకి డిసీజులు రావటం, ఇవన్నీ కూడా గత ఎలక్షన్లప్పుడు ప్రజలు నా ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆనపగుంటని క్లీన్ చేయాలి, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, వీలైతే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కావలి వాసులందరూ సందర్శించే విధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. వీటన్నిటి కోసంగా ఈరోజు సిల్ట్ తీసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లు కావలిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పర్వట వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంతా కూడా ఇందిరానగర్ దగ్గర నుంచి వెంగళరావు నగర్, జనతాపేట మొత్తం కూడా నీళ్లు, వైకుంఠపురం నీళ్లు కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. రైల్వే వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, మున్సిపాలిటీ వారు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కావచ్చు, అన్నీ కూడా ఆనపగుంటకు అనుసంధానం చేస్తూ కట్టినటువంటి డ్రైనేజీలు. వీటిల్లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గుంటను నింపడం, ఈ గుంటను నింపిన తర్వాత ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా ఈ మన సినిమా హాల్ లతా థియేటర్ ముందు ఉన్నటువంటి డ్రైనేజీలో గుండా కావలలో ఉన్న పాపిరెడ్డి చెరువు వరకు కూడా ఈ నీళ్లు వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇది వాస్తవంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా స్ట్రోమ్ వాటర్కి సంబంధించిన డ్రైనేజీ. అయితే దాన్ని ఈరోజు కావలిలో అన్ని మున్సిపాలిటీ లైన్లన్నీ కూడా ఈరోజు దాంట్లోనే కలిపినందువల్ల మురికి నీరు మయమైపోయి ఆ ప్రాంతంలో ఉన్న
ప్రజలు అందరూ నివసించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అతి తొందరగా త్వరగా కూడా వాటన్నిటిని క్లీన్ చేసే భాగంగా మొన్నటి రోజున 70 లక్షల రూపాయలతో కావలలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా మేము క్లీన్ చేయించడం కూడా జరిగింది. అప్పుడు ఆనపకుంట ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనపకుంటకి 20 లక్షలు నిధులు మంజూరు చేశాం. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ప్రజలు పడే కష్టాలు చూసిన తర్వాత ఇంకా దీనికి పరిశీలించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అధికారులతో కూడా తెలుసుకొని అధికారులు మేము కూర్చొని రైల్వే అధికారులు కూడా పిలిపించి ఈ వాటర్ ఎలా పోవాలి, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయే దాకా కూడా ఈ ఆనపకుంటలో ఉన్నటువంటి నీళ్లు పోయే ప్రాంతం నుంచే ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అప్పటి వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్లు మురికి నీళ్లు ఒకవైపు ప్రజలు ఇంకొక వైపు వెళ్లే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధంగానే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.